మన జీవితానికి అమ్మ, నాన్నే అసలైన స్నేహితులు. స్త్రీ, పురుషులిరువురూ వివాహమనే బంధంతో ఒకటై వాళ్ల జీవితాన్ని ఎన్నో కలలతో, ఆశలతో ప్రారంభించి కొంతకాలానికి ఒక బిడ్డకి జన్మనివ్వడంలో వారిద్దరికీ తప్ప మరెవరికీ తెలియని ఇబ్బందులు, కష్టాలు ఎన్నో ఉంటాయి. 1వ నెల నుంచి 9 నెలలు నిండే వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క సమస్యతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని, తల్లి పొట్టలో బిడ్డని గాజుబొమ్మలా కాపాడుకుంటూ వస్తుంది. నెల తప్పిన నాటి నుండి తల తిరగడం, వాంతులు, నీరసం, కొన్ని వాసనలు పడకపోవడం వలన తల్లులు 9 నెలలు ఏమితిన్నా వాంతులు, ఒక్కొక్కసారి తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా భయం, బాధ అన్నీ మరచి ఆ మాతృహృదయం ఎంతో ఆనందంతో మగలేక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. తన బిడ్డ కోసం తల్లి తన రక్తాన్ని అమృతం, పాలు గా మార్చి ఇస్తుంది. బిడ్డ పుట్టిన 21వ రోజున ఉయ్యలలో వేయడం, 3వ నెలలో బారసాల పేరు పెట్టడం, 6వ నెలలో అన్నప్రాసన, ఆడబిడ్డ అయితే చెవులు కుట్టించడం, భోగి నాడు భోగి పళ్ళు పోయడం, 1 సంవత్సరం పూర్తి అయిన రోజున పుట్టిన రోజు జరిపి, బిడ్డ కళ్లలో మెరుపులు, ముఖంలో చిరునవ్వు, కాళ్లు చేతులు కొట్టుకున్నప్పుడు కలిగే చిన్న శబ్దం వినడానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. సంవత్సరం వరకు బిడ్డకి ఏ విధమైన అనారోగ్య సమస్య, జ్వరం, జలుబు, విరోచనాలు, అజీర్తి వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. మీద కక్కినా, పాస్ పోసినా, మోషన్కి వెళ్లినా అసహ్యం అనుకోకుండా తల్లి బిడ్డకోసం చిరునవ్వుతో తీసుకుంటుంది. పగలు, రాత్రి నిద్రలేక భోజనం లేక ఆసుపత్రుల చుట్టూ నయం అయ్యేవరకు ఎంతో ఆరాటంతో బిడ్డకి బాగు అయి ఆరోగ్యంగా ఉండాలని తాపత్రయపడుతుంది. నెలలు గడిచే కొద్దీ 1వ నెల టీకా, 3వ నెల టీకా, 5వ నెల టీకా, 9వ నెల టీకాలు వేయించినప్పుడు వచ్చే రియాక్షన్స్ కి వచ్చే అనారోగ్య సమస్యలకి ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎంతో శ్రమకి ఓర్చి బిడ్డ ఆరోగ్యాన్ని మామూలు స్థితికి తీసుకువచ్చే సమయంలో భయం, బాధ ఒకవైపు, బాగవుతుందనే ధైర్యం ఒకవైపు, తన గురించి మరిచిపోయి బిడ్డే తన లోకం అన్నట్లుగా ఉంటుంది. పాలు పట్టేటప్పుడు అవి అరుగుతాయో లేదో, చిక్కదనం ఎక్కువైతే అజీర్ణం, తక్కువైతే నీరసం అని తెలుసుకుని సమపాళ్లలో అందిస్తుంది. 3వ నెలలో బిడ్డ చేసే చిన్న చిన్న శబ్దాలకి, కేరింతలకి తల్లి ఎంతో మురిసిపోతుంది. బోర్లా పడినప్పుడు చేతులు నొక్కుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ప్రాకేటప్పుడు నేలమీద తిరిగే చిన్న చిన్న చీమలు, కాగితాలు, మట్టి నోట్లో పెట్టుకోకుండా అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. తర్వాత నడక వచ్చేంతవరకు ఎక్కడ పడిపోతాడోనని జాగ్రత్తగా, దెబ్బలు తగలకుండా, నడక వచ్చింతర్వాత బయటికి వెళ్లిపోకుండా, ఇంట్లో సామాన్లు మీద పడేసుకోకుండా, మంట, వేడి పదార్థాలకి దగ్గరగా వెళ్లకుండా కనిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. సంవత్సర కాలమంతా ఏమాత్రం చిన్న శబ్దం, ఏడుపు వినిపించినా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఉలిక్కిపడి లేచి బిడ్డ బాగోగులు చూసుకోవడంలో తల్లి ఎటువంటి అశ్రద్ధకి తావివ్వకుండా చాలా జాగ్రత్త వహిస్తుంది. పిడుగులు వలన పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు బిడ్డ భయపడకుండా గుండెలకి హత్తుకుంటుంది. తల్లి బిడ్డకి ఒక రక్షణ కవచంలా ఉంటూ కాపాడుకుంటుంది. అనునిత్యం దైవాన్ని ప్రార్థిస్తుంది. బిడ్డకి ఆహారం, ఆరోగ్యం, పెరుగుదల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఇలా 4 సంవత్సరాల పాటు ఎంతో శ్రమించిన స్కూల్లో చేర్పిస్తుంది. ఉదయం లేచింది మొదలు బిడ్డని నిద్ర లేపి, బ్రష్ చేయించి, పాలు త్రాగించి, స్నానం చేయించి, డ్రెస్ వేసి, టిఫిన్ తినిపించి, తిననని మారం చేస్తే బుజ్జగించి తినిపించడం, షూస్ వేసి, మధ్యాహ్నానికి క్యారేజీలో లంచ్, బ్రేక్కి స్నాక్స్ అన్నీ ఇచ్చి, తాను రెడీ అయ్యి లేక స్కూల్ బస్సు లేక ఆటోలో స్కూల్కి పంపి తర్వాత ఇంటి పని, మిగిలిన వంట పని, ఇంటి శుభ్రం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం అన్నీ పూర్తి చేసుకుని మళ్లీ లంచ్ టైంకి స్కూల్లో బిడ్డ తింటాడో లేదోనని స్కూలుకి వెళ్లి లంచ్ తినిపించి వస్తుంది. మళ్లీ సాయంత్రం వచ్చేంతవరకు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది. తన బిడ్డను ఒక మంచి మార్గంలో నడిపించి, భవిష్యత్ కోసం మంచి పునాది వేసి, తమకున్న స్థాయిలో ఉన్నంత వరకు గౌరవంగా బ్రతకడానికి, ఒక జీవితం ఇవ్వడానికి తాను బాధ్యతగా, ఆనందంగా తాను చేస్తున్న కృషి. బిడ్డని సన్మార్గంలో నడిపించడంలో ఎంతో సంతృప్తి, సమాజానికి సరైన పౌరులని అందించినట్లవుతుంది. ఇక బిడ్డలకి, కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వాళ్ల సంతోషానికి తండ్రి కారకుడు అవుతాడు. ఇక్కడ తల్లి, తండ్రి కర్తవ్య నిర్వహణలో బిడ్డల సంతోషం కోరుకుంటారు.
బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి ఆరోగ్యం, ఆహారం, మందులు, బొమ్మలు, డ్రెస్సులు, వారి ఆలనా పాలన, వాకర్, చిన్న సైకిల్, ఊగే గుర్రం, మోడల్ కార్, తర్వాత స్కూల్కి పంపడానికి పెద్దయిన తర్వాత సైకిల్, బుక్స్, ఫీజు, స్కూల్ డ్రెస్, షూస్ మొదలైనవన్నీ ఏది తన బిడ్డకి తక్కువ కాకూడదని అడగక ముందే సంతోషంతో అమర్చడానికి తగిన ఆర్థిక పటిష్టత కోసం తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, శ్రమని, అలుపుని లెక్క చేయకుండా ఉదయం నుంచి కుదిరినంత వరకు శ్రమ కోర్చి పిల్లల ఉన్నత విద్య కోసం పొదుపు చేసి, నాన్న నాకు ఇది అవసరం అని నోరు తెరిచి అడగకుండా ప్రతీదీ అమరుస్తాడు. బిడ్డ ప్రైమరీ స్కూల్, హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ చదువులోకి ప్రవేశించగానే చాలామంది విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ తగ్గి రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. దీనికి తోడు ఊహ బాగా తెలిసి అనవసరమైన ఆకర్షణలకు ఆసక్తి చూపిస్తుంటారు. స్నేహితుల ప్రభావంతో నెమ్మదిగా, తెలిసి తెలియకుండా చెడు అలవాట్లకు అలవాటు పడుతూ జీవితాన్ని ఊహించని మార్పుకు లోను చేసుకుంటూ, అమ్మ నాన్నలకి తెలుస్తుందేమోనని భయపడుతూ వాటిని వదలలేక సతమవుతూ తల్లిదండ్రులు ఇచ్చిన తమ జీవితాన్ని తామే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది తమ నూరేళ్ల జీవితాన్ని మొగ్గలోనే త్రుంచేసుకుంటున్నారు. కాలేజీ పిల్లలు ముందుగా సిగరెట్లు, తర్వాత మత్తు పానీయాలు, మత్తు మందులు అలవాటు చేసుకుంటారు. నెమ్మదిగా ఒకరిని చూసి ఒకరు చెడు ప్రవర్తన వైపు మళ్ళీ